తేనెలో నుంచి తీపి వేరు చేయలేము, ఎలాగో మనుషుల్లో నుంచి దైవత్వాన్ని వేరు చేయలేం, దైవములో నుంచి పరిశుద్ధత వేరు చేయలేం. పరిశుద్ధత అంటే దైవం, దైవం అంటే పరిశుద్ధత. అట్టి దేవుణ్ణి రాత్రి నీ గృహంలో చేర్చుకో. ఓ మతస్థుడా, ఓ చెల్లి, ఓ అక్క, ఓ పెద్ద మనిషి. ఎందుకంటే మనందరం మనుషులం. వీ హ్యావ్ టు లవ్ ఈచ్ అదర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులుగా గౌరవించుకోవాలి. మతస్థులుగా గౌరవించుకోలేముండో, కొట్టుకొని చేస్తాం. మతస్థులుగా గౌరవించుకోలేము. మన పహల్గాం మతం అడిగి చంపేశారట. మతం అడిగి వాట్స్ యువర్ రిలీజియన్ అని, నీ మతం ఏంటి అని చెప్తే మేము హిందూ అనగానే చంపేశారు దుర్మార్గులు. అర్థమైందా? మతాలు కొట్టుకోమని చెప్తాయి, మతాలు కలిసి ఉండనివ్వవు, మతాలు తిట్టుకున్నట్టు చేస్తాయి, మతాలు మనిషిని చంపేస్తాయి. కన్నా యేసు ఎప్పుడు మతాన్ని స్థాపించడానికి కలిసి బతకండిరా. యేసు ప్రేమరా, ప్రేమ అంటేనే దైవంరా అని ప్రేమ బోధించాడు నా యేసు. ఏది నీ సాటి మతస్థుడు, కులస్తుడు, కులములో ఉన్నవాడు, మతంలో ఉన్నవాడు, ఏది నేను అడుగుతాను, సవాల్ చేసి అడుగుతున్న పెద్దవలసి అందరికీ, మీ పక్క మతస్థుని, పక్క కులస్తుని మీ ఇంటికి పిలిచి మీ ఇంటిని అట్టింట్లో కూర్చోబెట్టాడు, అన్నం పెట్టు, అన్నం పెట్టు. ఆడికి అసలు గ్లాస్తో నీళ్ళే ఇవ్వవు. అలాంటి నేర్పిస్తుంది ధర్మం నీకు. కానీ రా, ఎవరు వస్తారో ఒక క్రైస్తవుడు ఇంట్లో దూరండి, పెద్ద కుర్చీ వేసి మా స్థాయికి తగ్గట్టు మీకు భోజనం పెడతాం, మా స్థాయికి తగ్గట్టు మా భోజనం పెడతాం. ఇంటి లోపలికి రానివ్వట్లేదు. నువ్వు నమ్ముకున్నాడు కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి. ఎవడు గొప్ప? నా దేవుడే గొప్ప. అందరూ సర్వసమానమని చెప్పి మనుషులారా చక్కగా బతకండి అని చెప్పాడు. యేసు తప్ప ఈ మాట చెప్పగలిగే దేవుడు ఎవరు లేడు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నా భారతీయ మిత్రులకు, జ్ఞానులకు, విద్యావంతులకు తెలియాలని రోషంతో మాట్లాడుతున్నాను. అర్థమైందండి? నా భారతదేశానికి యేసు మాత్రమే అవసరం. ఆయన లేకపోతే ఇగో మణిపూర్ చచ్చిపోతుంది, ఇప్పటికీ కొట్టుకుంటుంది, పహల్గాం రేగిపోతుంది, సెంటర్లో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం అవుతుంది, ఆల్రెడీ అవుతుంది. పాలస్తీనా, హమాస్ కొట్టుకొని చేస్తున్నాయి. చైనా త్వరగా రెడీగా ఉంది భారతదేశం మీద అటాక్ కి. భారతదేశం చైనా మీదకి అటాక్ ఉంది. ఎందుకో? మతము. ఇదే కారణం. మతం మీద ఉమ్మి వేయండి దయచేసి. ఎవ్వడు మతాన్ని ప్రకటించొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవత్వాన్ని ప్రకటించండి, దైవత్వాన్ని ప్రకటించండి, చాలు. అదొక్కటే జీవితాలు కడుతుంది. అందుకే చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. క్రైస్తవులు మతాన్ని ప్రకటించుకుంటారు. నో, నీకెవడో తప్పు బోధించాడు, ఆడికి ఎవడికో తలకాయ లేదు. నా దగ్గర నా లాంటి దగ్గరకు వస్తే నీ మెదడులోనికి నీతి ఎలాగ ఎక్కించాలో నేను ఎక్కిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంపూర్ణ సమానత్వం ఎలాగ ఎక్కించాలో నేను చెప్తాను. నా దేవుడు చెప్పాడు నాకు. కాబట్టి దేవుని పిల్లలందరికీ మాకు అదే ప్రతి ఆదివారం మేమేం బోధించుకుంటామంటే, నువ్వు ఆడు కొట్టుకొని చావండి, ఈ మతముని ద్వేషించి మీరు కొట్టుకొని చావండి. ఎప్పుడు చర్చిలో, ఈ చర్చే కాదు ఏ చర్చిలో అలా బోధించరు. అలాంటి బోధించే చర్చిలు ఏముండవు. అందరినీ ప్రేమించండి, శత్రువును కూడా ప్రేమించండి, శత్రువును కూడా గౌరవించండి. ఇదే అండి క్రైస్తవ్యం బోధించేది. నీ శత్రువును ప్రేమించి చూడు. కానీ మేము ప్రేమిస్తాం, ఏదో ఒక మూలాన్ని ప్రేమిస్తాం. మాకు ఆ విశాలమైన హృదయం ఉంది. ఏది కొందా అడుగుతున్నాడు యేసు ఈ రాత్రి.